అమ్మా ప్రేయలేడమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేం పేరు? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎలా వచ్చారు? ఎట్లా హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి మీకు ఎలా తెలుసు? ఇక్కడ యూట్యూబ్ లో చూసాను. మేరీ యేసురత్నం అని ఒక సిస్టర్ చూసిందంట, ఇక్కడికి వస్తది మోలాబి అని. ఆ సిస్టర్ చూసి చాలా సార్లు వచ్చిందంట, నాకు చెప్పింది. సరే నేను కూడా చూస్తాను అని నాకు ఇంటికాడనే ప్రార్థన చేసుకున్నా. నేను అమ్మ గురించి ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు దేవుడు ఇంటికాడనే దర్శనం నైట్ ఇచ్చిండే. అంటే 3 రోజుల కింద పరలోకం దేవుడు, అమ్మ కూడా పరలోకంలో ఉంది. అయితే అమ్మ నేను యూట్యూబ్ లో చూసినాను, మళ్ళీ పరలోకంలో కూడా నేను చూసినాను అమ్మని. మళ్ళీ ఇక్కడ అమ్మని కల్లారా చూసే భాగ్యం దేవుడు ఇచ్చిన. అంటే పరలోకంలో అంటే మన యూట్యూబ్ లో మీరు అసలు ఏం వీడియోస్ చూసారు? అసలు వీడియోస్ నరకము పరలోకం అని చూసిన. అంటే మీరు దైవ సేవకులమ్మా? అవును. ఓకే, మీరు ఈ పరలోకం నరకం ఒక దైవ సేవకులుగా మీరు ఈ పరలోకం నరకం ఒక ఆత్మరూపంగా అమ్మగారు వెళ్ళి చూసి వచ్చారంటే మీరు ఫస్ట్ నమ్మారా? నమ్మాను. మీకు ఒక దైవ సేవకురాలుగా మీరు ఆ వీడియోస్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు ఏమనిపించిందంటే చాలా మంది ఈ లోకంలో నశించిపోతున్నారు. ఆ నశించిపోయే వాళ్ళకి అమ్మని దేవుడు ఒక వెలుగుగా దేవుడు అమ్మని ఆ దర్శనం చూపించి అనేకులను దేవుని వైపు నడిపించడానికి ఒక నక్షత్రం లాగా అమ్మని దేవుడు వాడుకుంటాడు అని అనిపించింది. పరలోకం అంటే ఎలా ఉంటుందా? పరలోకం చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నరకం చూసినప్పుడు ఏమనిపించింది? పరలోకం దేవుడు నాకు చాలా సార్లు చూపించిండు. నేను 11 సార్లు పరలోకం వెళ్ళేసి వచ్చిన. ఒకసారి నరకం కూడా చూపించిండు. ఆ నరకంలో ఆత్మలు ఇట్లా పడుతుంటే నేను ఏడుస్తా ఉన్నా. అంటే వాళ్ళకి తెలియట్లేదు అట్లా, అంటే ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ నరకానికి. అయితే దేవునికి అయ్యో ప్రభు ఆ ప్రభు అని ఏడుస్తున్నాను. అట్లా మళ్ళీ తిరిగి దేవుడు నన్ను నా అంటే నాది నాకు గుర్తుకొచ్చింది అన్నట్టు, నేను ఇక్కడ భూమి మీద ఉన్నాను. అంటే అక్కడ అనేకులు నశించుకో ప్రతిరోజు నేను సువార్త ప్రకటిస్తాను. దేవుని కృపను బట్టి సేవలో వాడబడుతున్నాము. అయినప్పటికీ కూడా అమ్మను కూడా నా పరలోకంలో దేవుడు నాకు ఒక 3 days బ్యాక్ దేవుడు చూపించిండు అమ్మను అక్కడ పరలోకంలో. అంటే ఇప్పటికి నేను 11 సార్లు పరలోకం నేను చూసిన. నాకు అనుభవాలు ఉన్నాయి. పరలోక రాజ్యం ఉన్నది, నరకం ఉన్నది. ఈ భూమి మీద ఎవరికి మనము ఇలా ఉండేది కాదు. ఇది ఇక్కడ ఏంటంటే మనము ఒక చుట్టాలు బంధువులు లాగానే ఈ లోకము అనేది ఒక అంటే కొన్ని రోజులు దేవుడు మనకి భూమి మీద ఉంచుతాడు, తీసుకెళ్తాడు. కానీ దేవుడి దగ్గర మాత్రం నిత్యం మనం ఉండాలి. కాబట్టి పరలోకం నుంచి దేవుడు భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఎందుకోసం అంటే ఈ లోకం అందరినీ కూడా రక్షించడానికి. మరి అమ్మకి ఇచ్చిన గొప్ప దర్శనము, దేవుని మహాకృప, అమ్మని ఎంతగానో దేవుడు ప్రేమించి మరి ఆ దర్శనం ఇచ్చి అనేకులు కూడా దేవుని వైపు నడిపిస్తున్నాడని, అనేక మరి ప్రాంతం అంతా కూడా పెద్ద మందిరం కట్టబడినట్టు దేవుడు ఇక్కడికి వచ్చినాక దర్శనం చూపించండి. మరి ఈ స్థలం కూడా సరిపోదు. రానున్న దినాల్లో దేవుడు అన్ని ఆత్మలు దేవుడు నడిపించబోతున్నాడు. అమ్మ ద్వారా అనేకులు వెలిగించిన ఇంకా వెలిగించబోతున్నాడని దేవుడు నాకు స్పష్టంగా మాట్లాడినాడు. అయితే పరలోక అనుభవం మీకు కూడా ఉంది? పరలోక అనుభవం మీకు కూడా ఉంది. ఈ నరకం చూసినప్పుడు మీకు ఏమనిపించిందమ్మా? నాకు చాలా బాధ, ఏడ్చినను. అయ్యో ఇంత భయంకర అంటే సముద్రంలో నీళ్ళు ఎట్లా ఉంటాయో మంటలు అట్లా ఉన్నాయి అక్కడ. అసలు భయంకరమైన వాసన, కేకలు, అరుపులు. అంటే చుక్క నీళ్ళ కోసము వాళ్ళు అల్లాడిపోతున్నారు, కేకలు పెడుతున్నారు, దాహం దాహం అని అరుస్తున్నారు, పళ్ళు పట్ట కొరుకుతున్నారు. అక్కడ పురుగులు చనిపోతలేవు, మంటలు ఆడతలేవు. అసలు ఒకరినొకరు ఆదరించే పరిస్థితి లేదు, ధైర్యం చెప్పే వాళ్ళు లేరు. అసలుకి ఎంత అంటే భయంకర బాధ వర్ణించలేము అది. నేను కూడా చాలా అక్కడ ఆ పరిస్థితి చూసి ఏడ్చాను. నేను ఏడుస్తా ఉన్నా. అప్పుడు నాకు మెలకు వచ్చింది అన్నట్టు. అమ్మ ఇప్పుడు ఇది స్థలానికి యెహోవా మందిరానికి మీరు రావడం మొదటిసారా? అవును. మీరు ఈ పరలోకం నరకం చూసినటువంటి ఒక దైవజనరాలు, మీరు ఒక దైవజనరాలు, అలాగే ఒక పరలోకం నరకం చూసినటువంటి ఒక దైవజనరాలు, మీకు పరలోక అనుభవం ఉందంటున్నారు. ఆ దైవజనరాలు ఒకసారి చూడాలని మీరు వచ్చారు ఇక్కడికి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారిని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే అమ్మని చూసినప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిండు. దేవుడు అమ్మని ఏర్పరచుకున్న ఒక గొప్ప ప్రవక్తని అమ్మ. అయితే అమ్మ నోట దేవుడు తన ఆత్మ నుంచి ఆమె చెప్పే ప్రతి మాట ఆయన మహిమ కొరకు నెరవేర్చబోతున్నాడు రానున్న దినాల్లో కూడా. ఇంకా దేవుడు గొప్పగా అమ్మని, అమ్మ కుటుంబాన్ని, అమ్మ రాబోయే తరాల వారిని కూడా ఆయన రాకడ ఆలస్యం అయితే వాడుకుంటాడు. ఇక్కడ కూడా అనేక మంది సేవకుల్ని దేవుడు సిద్ధపరచడు, ఇంకా లేపబోతున్నట్ట పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరచడు కొన్ని విషయాలు. ఇక్కడ అనేకులు మరి
దేవుని మహిమ చూస్తారంట, దేవుని అద్భుతాలు జరుగుతాయంట, దేవుని ఆశ్చర్యకారాలు జరుగుతాయంట, అనేక ఆత్మలు రక్షింపబడతాయంట. ఎన్ని అంటే నేను ఇక్కడ అమ్మ భాషలో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఎన్నో విషయాలు అసలు దేవుడు నన్ను ఆత్మను అట్లా తీసుకెళ్లి మాట్లాడింది, నాకు చాలా విషయాలు బయలుపరిచింది ఇక్కడ. అంటే రాన్న దినాల్లో ఈ సేవని దేవుడు ఈ ప్రాంతం ఖమ్మం గాని రాన్న దేశాల్లో కూడా దేవుడు గొప్పగా ఈ సేవను విస్తరింపజేయబోతున్నాడు. అంటే ఇక్కడ ఈ సంఘము యెహోవా అగ్ని మినిస్ట్రీ లేని మందిరం ఎక్కడ ఉండదు. ప్రతి స్థలంలో కూడా దేవుడు ఆయన మందిరాన్ని స్థాపించి అమ్మ కుటుంబాన్ని, ఇక్కడ సంఘాన్ని, సేవని, మరి ఇక్కడ సేవకుల్ని కూడా చాలా గొప్పగా దేవుడు వాడుకోబోతున్నాడు. అమ్మ, మీరు హైదరాబాద్ ప్రాంతం నుంచి ఈ స్థలానికి అమ్మగారిని చూడాలని వచ్చారు. అమ్మగారిని కలిసారమ్మా మీరు? కలిసినప్పుడు ఏమనిపించింది అమ్మగారిని చూసిన తర్వాత? చాలా సంతోషం అనిపించింది. అమ్మగారు ఎలా? చాలా ప్రేమ గలదమ్మ. అమ్మగారితో మాట్లాడిన తర్వాత ఏమనిపించింది మీకు? చాలా సంతోషం. అంటే దేవుని సన్నిధి అనుభవించిన అమ్మ నన్ను హత్తుకోవడము, అంటే యేసయ్యని కలిసినందుకు సంతోషం అనిపించింది. ఇక్కడ మీరు ఆరాధనలో పాల్గొన్నారా? అవును. ఆరాధనలో పాల్గొన్నప్పుడు మీకు ఏమనిపించింది? దేవుడు అదే తన ఆత్మతో నింపి నన్ను దర్శనాలు ఇచ్చింది ఇప్పటిదాకా. అసలు నేను ఇక్కడ ఉన్నాను గానీ నా ఆత్మ అనేది దేవుడు చాలా విషయాలు మాట్లాడింది ఇక్కడ ఈ సంఘం విషయంలో. అంటే నాకు దేవుడు దర్శన వరం ఉంది, దేవుడి కృపను బట్టి దేవుడు ఏదైతే నాతో మాట్లాడిన అవన్నీ జరిగించిండు ఆయన మహిమ కొరకు జరిగిస్తా ఉన్నాడు. ఇంకా మరి నేనైతే పూర్తి దేవుడు ఒక మాట దేవుడు చెప్పినట్టు నేను నమ్ముతాను, దేవుని మాట నమ్ముతాను. ఆ దేవుడి స్వరం నేను గుర్తుపట్టగలుగుతాను, సాతాను స్వరం నేను గుర్తుపట్టగలుగుతాను. ఈ యొక్క ప్రాంతానికి ఖమ్మం యెహోవా అగ్ని మినిస్ట్రీస్ కి సిస్టర్ మేరీ రత్నం గారిని మీరు చూడాలని, ఒకసారి అమ్మగారితో మాట్లాడాలని మీరు వచ్చారు, అమ్మగారితో మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ ఆరాధనలో పాల్గొన్న తర్వాత వాక్యం విన్నారు, వాక్యం మీకు ఏమనిపించింది? ఎలా అనిపించింది అసలు? వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరచండి. ఇంకా నేను కూడా ఇంకా పురికొల్పబడ్డాను ఇక్కడ వాక్యం ద్వారా, నేను కూడా బలపరచబడ్డాను. ఇంకా అంటే యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, విధులకు సువార్త ప్రకటిస్తున్న దేవుడు నన్ను అభిషేకించడని నాకు తెలుసు. అయితే ఇక్కడ వచ్చినా కూడా ఇంకా నేను బలపరచబడ్డాను, ఇంకా అనేకులకు ప్రకటించాలని నా ఆత్మలో తీవ్రత పెరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు, ఉన్నాడు, మేలు పొందుకుంటారు. మీకు కూడా ఇష్టమైతే రండి, చూడండి దేవుని మందిరము, దేవుని మేలు పొందుకోండి అని చెప్తాను. అక్కడ హైదరాబాద్ మీటింగ్ జరుగుతున్నాయి, ఆ మీటింగ్ల ద్వారా కూడా మీరు అక్కడికి కూడా రావాలని చెప్తాను. నేనైతే దేవుని పని అంటే నాకు చాలా ఇష్టము. నేను మనస్ఫూర్తిగా ఇప్పుడు నేను ఇక్కడ సాక్ష్యం చెప్పకపోయినా నేను చెప్తాను, ఏ దైవ సేవకుల గురించి అయినా సరే నాకు ఇష్టము. దేవుడు పని చేస్తున్నారంటే అది చిన్న పని కానీ పెద్ద పని వాళ్ళ గురించి నేను చాలా సంతోషంగా చెప్పుకుంటా. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దేవుని పని చేసే వాళ్ళు చాలా కొద్దిగా ఉన్నారు, కోత విస్తారంగా ఉంది, కోసే వరకు చాలా కొద్ది మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తాము, ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తాము, ఉపవాసాలతో ప్రార్థన చేస్తాము, దేవుని సందర్భం మొర పెడుతున్నాము. ఒక దైవ సేవకురాలుగా మీకు ఒక అనుభవం ఉంది కాబట్టి ఈ యొక్క యెహోవా అగ్ని మినిస్ట్రీస్ గురించి 2 మాటలు చెప్పాలంటే ఈ చూస్తున్నటువంటి జనాలకు మీరు ఏం చెప్తారు? దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటే దేవుడు ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది. యెహోవా అగ్ని అంటే అగ్ని అభిషేకం ఇక్కడ ఉంది. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా వెళ్ళరు, ఆశీర్వాదం పొందుకుంటారు, అద్భుతాలు చూస్తారు. నమ్మితే దేవుని మహిమ చూస్తారని దేవుడు వాక్యం సెలవిచ్చిన అట్లనే చూస్తారు. నమ్మని వాళ్ళకి జరగదు కానీ నమ్మిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ సంఘాల్లో, సేవలో, వాళ్ళ సేవకులు కానీ విశ్వాసులు కానీ ప్రతి ఒక్క జీవితంలో మేలు పొందుకొని తప్పనిసరి పోతారు. మేలు పొందుకొని వాళ్ళు ఎవరు ఉండరు, ఆ అపనమ్మకస్తులు అయితేనే పొందుకుంటారు. అయితే ఈ యొక్క మందిరంలో ఒక అగ్ని అభిషేకం అనేది మీరు పొందుకున్నారు, చూశారు, అనుభవించారు. అది ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకోగలుగుతారా? అవును, దేవునికి నిండు వందనాలు చెల్లించిన ప్రభా, ఇక్కడ ఉన్నందుకు నీకు వందనాలు. మరి ఇక్కడ ఆ దేవుని ఆత్మ సంచరిస్తుంది, పరిశుద్ధాత్మ ప్రతి స్థలం అంతట్లో ఉన్నాడు. సాతాను మాత్రం ఇక్కడ చూడలేదు. మీ యొక్క అనుభవాలను, మీరు పొందుకున్న అభిషేకాన్ని బట్టి మీరు మీ యొక్క అనుభవాలను మా యొక్క యెహోవా అగ్ని మినిస్ట్రీస్కి, మా యొక్క విశ్వాసులకి, మా యూట్యూబర్స్కి మీరు చెప్పినటువంటి మీ అనుభవాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నామమ్మా. యెహోవా అగ్ని మందిరం తరపున, మా మేరీ రత్నం అమ్మగారి తరపున, డాడీ గారి తరపున, మమ్మీ డాడీ గారి తరపున మా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్.